యానిమేషన్ చిత్రాలు చూడటానికి పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు. కదిలే బొమ్మల కబుర్లతో చిన్నారుల్లో భాషా స్ఫూర్తి కలిగిస్తున్న బాల వినోదం ఇప్పుడు మీకోసం. చూసి నవ్వడం వాన వచ్చే పంకెలు పారే కోడి వచ్చే గుడ్డు పెట్టి తాత వచ్చే తొంగి చూసే అవ్వ వచ్చే గుడ్డు తీసే అమ్మ వచ్చే అడ్డు చేసే అన్న వచ్చే గుడుకున మింగే నాకు మాత్రం లేనే లేదు, నాకు మాత్రం లేనే లేదు. పువ్వు కావాలా, పువ్వు కావాలి. పువ్వు కావాలా, పండు కావాలా, పండు కావాలి. పండు కావాలా, లడ్డు కావాలా, లడ్డు కావాలి. లడ్డు కావాలా, అమ్మ కావాలా, అమ్మ కావాలి. నాకు అమ్మే కావాలి. ప్రజల భాషకు సాహిత్య గౌరవం కల్పించిన వాగ్గేయకారుడు అన్నమయ్య. ఆయన సంకీర్తనల్లోని భాషా సౌందర్యాన్ని ఇప్పుడు ఆస్వాదిద్దాం. అన్నమయ్య సంకీర్తన నందనవనంలో విరబూసిన పారిజాతాలెన్నో. వాటిలోని తెలుగు భాష తీయదనాన్ని, ఆ గీతికలలోని మనోహరత్వాన్ని ఎంత వర్ణించినా తనివి తీరదు. ఎందుకంటే ఆ పరిమళం, ఆ గొప్పదనం అంత గొప్పది. ఆ తిరువెంకటగిరులలో శ్రీనివాసుడు తన దేవేరులతో ఊరేగే మనోహరమైన దృశ్యాన్ని ఆవిష్కరించే ఈ సంకీర్తనని గాయకుడు వేణుమాధవ స్వరంలో విందామా? మొక్కరో మొక్కరో మీరు మోమున కళలు దేరే ఎక్కువ శ్రీ వెంకటేశుడు ఇంతులలో వాడే. మొక్కరో మొక్కరో మీరు మోమున కళలు దేరే ఎక్కువ శ్రీ వెంకటేశుడు ఇంతులలో వాడే. మొక్కరో మొక్కరో తేరు మీదనెక్కి హరిదేవుళ్ళు తానను వాడే భోరునను దేవదుందుభులు వాగగా తోరపు మోపులు వట్టి తొరలు బ్రహ్మాదులెల్లా ధీరత దీసేరదే తిరువీధులందును. మొక్కరో మొక్కరో వేడుక రథము మీద వెలసే శ్రీపతి వద్ద ఆడేరు పాడేరు అప్సరలెల్లా వీడపు సెలవులతో వెలదులతో హరి ఈడులేక ఏగి వచ్చి నింటింటి వాకిటను. మొక్కరో మొక్కరో శ్రీ వెంకటేశుడు వాడే చేరి అలమేలు మంగ సావధానమున సరసములాడగా దేవాసనం పెక్కి తేకువన అరగింపులు వావిరిజే కొనివాడే వాడవాడలను. మొక్కరో మొక్కరో మీరు మోమున కళలు దేరే ఎక్కువ శ్రీ వెంకటేశుడు ఇంతులలో వాడే. మొక్కరో 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 మీరు మోమున కళలు దేరే ఎక్కువ శ్రీ వెంకటేశుడింతులలో వాడే అంటాడు ఆయన. ఆ స్వామికి మొక్కండి. మొత్తం కళలన్నీ కూడా, అంటే ఆ షోడశ కళలు, షోడశ కాంతులు ఆ స్వామి వదనార విందంలో కనబడుతున్నాయి. మీరందరూ కూడా ఆ స్వామిని మొక్కండి. ఎక్కువ శ్రీ వెంకటేశుడింతులలో వాడే అంటాడు ఆయన. ఎంతో ఘనంగా ఆ ఇంతుల మధ్య కొలువైన వెంకటేశ్వరునికి మొక్కండి అంటాడు. తేరు మీద నెక్కి హరి దేవుళ్ళు తానును వాడే భోరునను దేవదుందుభులు వాగగా అంటాడు ఆయన. తేరు అంటే రథం. ఆ రథం మీద ఎక్కి
దేవుళ్ళు తానును వాడే. దేవుళ్ళు అంటే భార్యలు తాను అంటే శ్రీ వెంకటేశ్వరుడు భూదేవి శ్రీదేవి సమేతంగా ఊరేగుతూ భోరునను అంటే ఎంతో ఘనంగా చాలా